తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో విజ్ఞాన్ భవన్లో జరిగే నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎం సదస్సులో పాల్గొనున్నారు. వచ్చేడాది మార్చి నాటికి వామపక్ష తీవ్రవాద రహిత దేశంగా భారత్ను ప్రకటించాలని కేంద్రం యోచిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో పాటు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో కూడా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రి కొండా సురేఖ కామెంట్స్, హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇస్తూ ఆర్డినెన్స్ పై పార్టీ పెద్దలకు వివరణ ఇవ్వనున్నట్టు సమాచారం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన ఇవాళ రేపు దేశ రాజధానిలో పర్యటించనున్నారు. ప్రధాని మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నారు. ఇవాళ సాయంత్రం 4:30 ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు చంద్రబాబు. అనంతరం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలవనున్నారు. రేపు అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్లతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఇటీవల విజయవాడ వరదల అనంతరం సీఎం చంద్రబాబు తొలిసారి ప్రధాని మోడీని కలవనున్నారు. దాంతో వరద సహాయం విడుదల అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలు, హోంమంత్రులు, సీఎస్లు, డీజీపీలు హాజరవుతారు. 2026 నాటికి మావోయిస్టుల సమస్యను రూపుమాపడమే లక్ష్యంగా ఈ సమీక్ష నిర్వహిస్తుంది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. మావోయిస్టు సమస్య నుంచి త్వరలో విముక్తి కల్పిస్తామని ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ అభయారణ్యంలో ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ, రాష్ట్రాల భాగస్వామ్యంపై సమీక్షా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. సాంకేతిక కారణాలతో పరిహారం అందని వారికి ఇవాళ నగదు జమ చేయనున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. వరదలతో నష్టపోయిన 98% లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటికే 590 కోట్లను జమ చేసింది. అయితే 21,768 మంది బ్యాంకు ఖాతాల్లో పొరపాట్లు ఉన్నట్లు పేర్కొంది. ఆ పొరపాట్లను సరిచేసి ఇవాళ వరద సహాయం 18 కోట్లు జమ చేస్తామని అధికారులు వెల్లడించారు. దాంతో ఇవాళ సాయంత్రానికి బాధితుల ఖాతాల్లో నగదు జమ కానుంది. దీంతో బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించడంతో మన రిజర్వ్ బ్యాంక్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తిని రేపుతోంది. ఇవాళ ముంబైలో రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం కానుంది. 3 రోజుల పాటు ఈ సమావేశం జరగనుంది. ఇందులోనే వడ్డీ రేట్లపై చర్చించనున్నారు. అయితే ద్రవ్యోల్బణం అనుకున్న స్థాయిలో తగ్గకపోవడంతో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు లేవని భావిస్తున్నారు. అంతర్జాతీయంగా యుద్ధ భయాలు, ముడి చమురు ధరలు పెరుగుతూ ఉండడంతో ప్రస్తుతానికి వేచి చూసే అవకాశాలే ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం విద్యార్థులు, నిరుద్యోగుల బలిదానాలతోనే ఏర్పడింది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబం వల్ల కాదని స్పష్టం చేశారు ఆయన. బీఆర్ఎస్ పార్టీ గాడిద లాంటిదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చామని సీఎం గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు కొత్తగా 1635 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించామన్నారు ఆయన. ఈ నెల 9న 11,063 మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు అందించబోతున్నామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరు అడ్డం వచ్చినా మూసీ రివర్ ఫ్రంట్ నిర్మించి తీరుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ నదిని ఎందుకు అభివృద్ధి చేయకూడదో అని చెప్పాలని ప్రశ్నించారు ఆయన. మల్లన్న సాగర్ నిర్మించిన సమయంలోనే 14 గ్రామాలను ముంచలేదా అని ప్రశ్నించారు. మూసీ అభివృద్ధిలో కొన్ని వేల మంది నిర్వాసితులైతే వారిని ఆదుకుంటామన్నారు. ప్రతి దానికి అడ్డుపట్టం కాదు, మూసీ బాధితులను ఎలా ఆదుకోవాలో సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు సూచించారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ విద్యా వ్యవస్థపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి ముందుకొచ్చింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఇంటర్నేషనల్ స్థాయిలో తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రతి సెగ్మెంట్లో 20 నుంచి 30 ఎకరాల్లో ఈ స్కూళ్లను కట్టాలని నిర్ణయించామన్నారు. దసరా కంటే ముందే వీటికి భూమి పూజ చేస్తామని చెప్పారు భట్టి. గత 10 ఏళ్లలో తెలంగాణలో రైల్వేలకు సంబంధించి చాలా అభివృద్ధి జరిగింది అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త రైలు సర్వీస్ను జెండా ఊపి ఆయన ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తరపున నవరాత్రుల కానుకగా సికింద్రాబాద్ నుంచి గోవాకు వెళ్తున్న ఈ వీక్లీ రైలును ప్రారంభించినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అయితే ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అడగ్గానే రైలు సర్వీసులను మంజూరు చేసిన మోడీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న వాటర్ క్వాలిటీ మానిటరింగ్ లేబొరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు వేడుకున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని వివరించారు. ఉద్యోగ భద్రత కల్పించి తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పుంగనూరులో హత్యకు గురైన 6 ఏళ్ల ఆస్పియా కుటుంబ సభ్యులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. హోంమంత్రి అనిత, మంత్రి రామ్ ప్రసాద్ పుంగనూరు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సీఎం చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడించారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు చంద్రబాబు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామి వారు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. జ్యోతిష్య శాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తోంది. చల్లని ముత్యాల కింద నిలిచిన శ్రీనివాసుడి దర్శనం కోసం అందరూ కూడా వేచి చూశారు. తిరుమల బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. గోవింద నామస్మరణతో తిరుమాడ వీధులు మారుమ్రోగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామికి అత్యంత ఇష్టమైన గరుడ సేవ రేపు జరగనుంది. లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఇవాల్టి నుంచే తిరుమలలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 9 గంటల వరకు ఘాట్ రోడ్లో ప్రైవేటు ట్యాక్సీలను అనుమతించారు. ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాలను నిలిపివేయనున్నారు. వెన్నెల వెలుగుల్లో గరుడ వాహనంపై సర్వాలంకార భూషితుడైన శ్రీనివాసుని దర్శించుకుంటే అన్ని పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. తెలుగు రాష్ట్రాల్లో కనకదుర్గమ్మ మండపాల్లో వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో మండప నిర్వాహకులు విభిన్నంగా అమ్మవారిని అలంకరించారు. 6,66,00,000 కరెన్సీ నోట్లతో అమ్మవారిని ప్రత్యేకంగా తయారు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. దాంతో అమ్మవారికి 45 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో మండపాన్ని అలంకరించారు. ఆర్యవైశ్య ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఈ విధంగా తయారు చేశారు. హర్యానాలో సింగిల్గానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము అన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. జమ్మూ కాశ్మీర్లో ఎన్సీతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ప్రజలు బీజేపీని తిరస్కరించారు అన్నారు. హర్యానాలో కాంగ్రెస్ స్వీప్ చేయడం ఖాయమన్నారు కేసీ వేణుగోపాల్. ప్రధాని మోడీకి ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేశంలోని 22 ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు ఉచిత విద్యుత్ హామీని అమలు చేస్తే తాను బీజేపీ తరపున ప్రచారం చేస్తాను అన్నారు. తమ డిమాండ్ను నెరవేర్చేందుకు బీజేపీ సిద్ధమే అని మోడీకి సవాల్ విసిరారు.